హలో గైస్, నేను మీ సాయి కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. చాలా రోజుల నుంచి మేము వీడియో తీసే పక్కన ఉన్న బొందలో చేపలు అవుతున్నాయి, అవిటిని వడదామని చూస్తున్నాం. వాటర్ కొద్దిగా తగ్గినాక వడదామని ఆయన కొద్దిగా వాటర్ అయితే తగ్గినాయి. సో ఫైనల్లీ గైస్, ఈ రోజు ఈ వీడియోలో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఫిషింగ్ వీడియో అయితే మేము షూట్ చేయబోతున్నాము. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చేపలు పడదామని అయితే బొంద దగ్గరికి వచ్చినాం. కాకపోతే దీంట్లో మీరు చూడవచ్చు మొత్తం కూడా ఇటువంటి చెట్లు అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో పాములు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, చేపల కుర్రమటలు ఉన్నాయి, అంతేకాకుండా బొచ్చలు కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మేము చేయాల్సిన పని ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మీకు ఏవైతే ఇవి కనిపిస్తున్నాయో చెట్లు వినా ఇవన్నిటిని తీసి బయటకు వేయాలి. పోయినసారి ఉంటేనే తీసేసినాం, మళ్ళీ వేడికి వచ్చినాయేమో బొంద మొత్తం నిండినాయి. తీసేదామారా? నేనే వేస్తున్నా. ఎందుకు చెట్లు కూరనుకుంటా కింద చిన్న చిన్న గడ్డలు ఉంటాయి. అలా ఉల్లిగడ్డ టైప్ ఉంటుంది బాబాయ్. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఎంతమంది ఉన్నాం? 1 2 3 4 5 ఉన్నాం. మరి కాసేపట్లో ఇంకా 3 వస్తారు. కూలీలు తోకరాని వేరు అన్నట్టు, అడమి వేరు. సో వచ్చినాక స్టార్ట్ చేస్తాం ఈ పని. పోయినసారి మనము మోటార్ పెట్టి నీళ్ళని తీసేసినాం, దానివల్ల జల్ది అయిపోయింది. సో ఇప్పుడు మన మోటార్ ఖరాబ్ అయింది, వాళ్ళు రిపేర్ చేయని తీసుకువేరు. అది ఇప్పుడు కాదట, రిపేర్ అవుతుందట, హైదరాబాద్ తీసుకోవచ్చు అవుతుందట. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వస్తురు, ఇక్కడికి వచ్చినాక ఇవన్నీ సాపేయాలి. ఇక బకెట్లతో ఎత్తిపోతాం, మోటార్ లేదని ఆగేది లేదు. పట్టుడే కాల మొత్తం ఫ్రై చేసుడే. బకెట్ తెచ్చుకున్నాం డైరెక్ట్. బాబాయ్ ఇవాళ ఎందుకు గిడికి వచ్చి సర్క పడాలి. చేప పిల్ల దొరికింది, చచ్చిపోయింది. కుర్రమటనే కదా, దానికి ఎక్కడైనా దొరకలేనట్టు అన్ని అవిటిగా కొరుసుకొని అవి చచ్చిపోయినాయి. నీళ్ళు కూడా తక్కువైనాయి కదా. సరే గడగ వారి ఫోన్ తెచ్చుకున్నావు. అయ్యో ఇలా బొర్రాలి, ఇలా ముక్కలు నీళ్ళు పడగానే ఎడవకుర్రి. ఇది మొత్తం ఈ గడ్డి ఏదైతే కనిపిస్తుందో గైస్, ఈ గడ్డి మొత్తం క్లీన్ కావాలి, అప్పుడే చేపల్ని పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ భయం ఏంటంటే పాములు చూసినాం మేము, అదే భయం. నామం పాము అనేది చేరిపోతుంది, 2 ఉన్నాయి. పామున్నదని చేపలు పట్టలే అనుకో, ముళ్ళు ఉన్నదని చేప కూడా మేము ముందే చెప్తున్నా. ముళ్ళుతోనే తింటా సార్ డాయర్ టైంలో మసలిండు, అర్ధగంట మసలిండి గంట సేపు మసలిండు. మళ్ళీ మెల్లగా ఇప్పుడు వస్తుంది, తప్పేటట్లేదని ఏమైంది? చేపలు అనుకుంటున్నాయి కావచ్చు, బంటి వచ్చింది, రక్త పింజర వచ్చింది, తప్పకేదే లేదు. ఏమైతుందో ఇవ్వాలని పోడా లావట్ని ముంచురాలు ఎత్తేరి కనబడి కనబడతాడు. మెల్లగా పురుసాతి ఆడ ఏం లేదే కట్టుకుని అంటున్నావు. ముండ్లు 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 వాడు నేనేమల్లే, నేను కూడా ఏమన్నా నీళ్ళు పోసిండు కాదు వీడు. నీళ్ళెట్ట పోతాడు బాబాయ్ తెచ్చారు, బాబాయ్ బాబాయ్ తెచ్చారు. Why are you running? Why are you running? బాబాయ్ గారిని ఎందుకు తప్పుతుర్రా మధ్యలో?
ఫస్ట్ కి తీసారా తర్వాత కొట్లాడరు ఇయో చేతులతో పట్టినాయి చేప ఫస్ట్ నేను చూపిస్తే నువ్వు చూపిస్తే మరి పట్టింది ఏం చేపరా అది ఇది పాంప్లెట్ ముళ్ళు వస్తాయి ఇది నీ కాదు కొర్రమాట బతికే ఉంది అసలు ఇష్ట పెట్టు పోతుంది మళ్ళా పట్టినాయి వండు వండు లేచే వరకల్లా అవిటికి ఆగమాగం అవుతున్నట్టున్నది ఏం చేయని అర్థమవుతుంది బయటకు వస్తున్నాయి అవే మీ మమ్మీ ఉంది ఈయనున్నది ఎట్లా తినాం మనం అది పట్టుకోరా తాజు నువ్వు చూడు ఉందా మెసేజ్ గిటే గిటే ఎంత పోయింది పడేసిందా పడేసిందా ఇట్లా నాంబామా కావాలంటాడు కావాలదా మరి పడగ తీసిందంటే గత సినిమాకి భయపడుతుంటారు ఫస్ట్ నీళ్ళు వారవుదాం లేకుంటే దీని మీద పడ్డది ఆకులు గుంజినా దాని మీద పడ్డది ఆకులు అది ఉందా ఇది నిజంగా ఉన్నది షాపనే ఆయన పామైతే కాదు లోపల చేయి పెడుతున్నాం అది పెద్ద కొరమట నా కాలిది అదే నారా అని కూడా పోతుంది గడ్డి మొత్తం గాయస్ క్లీన్ అయితే చేసినాం మీకు కనిపిస్తుంది కావచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే వాటర్ కొన్ని ఎత్తిపోయినాయి కదా ట్రై చేస్తాము. ఒక గంటన్నర కంటిన్యూస్గా వాటర్ ఎత్తిపోస్తాము. చూద్దాం ఎన్ని పోతాయి ఏం కథ అసలు పోతాయా పోవా మేము వీటిని తీసేయగలుగుతామా లేదా అని చెప్పేసి. వద్దురా అంటే వలల పట్టడానికి ట్రై చేస్తారు. ఆ వలల చేపలు పడే ఎందుకంటే నీళ్ళు బాగున్నాయి కాబట్టి. సో ఇప్పుడు వాళ్ళు ట్రై చేస్తున్నారు. ట్రై చేసి అయిపోయాక మళ్ళీ వాటర్ ఎత్తిపోయాలి. వాటర్ ఎత్తిపోసే బెస్ట్ ప్రాసెస్. ఒడ్డు పోయినాక లేపాలి ఒక్కటేదో ఆంచేది ఈడి దాకా వస్తే అది పట్టుకొని ఇయ్యో ఒకటి కొర్రమట్ట పిల్ల మస్తున్నది. ఒకటి పాంప్లెట్ పిల్ల ఇయ్యో దిగుతున్నది పాంప్లెట్ కొర్రమట్ట కూడా ఎట్లున్నది ఇయ్యో. ఓ దుంకుతుంది ఇది ఇయ్యో ఇయ్యో కొర్రమట్ట ఇయ్యో దుంకుతుంది. ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి పట్టినప్పుడు పెద్ద అయినప్పుడు పడదాం దీన్ని ఇష్టపెడదాం. ఇప్పుడు మన స్టూడియో కంచెలు వైర్ అయితే జాపుకున్నాం. ఇళ్ళ మోటార్ పెట్టుకొని లిల్లు తీసేస్తున్నాం. సెకండ్ రౌండ్కి ఇయ్యో ఇవన్నీ చూపెట్టినాయా దానికన్నా పెద్దవి పట్టినాయి ఇయ్యో పెద్దది ఇవన్నీ బాగా కాలికింది ఇయ్యో ఇట్లా తాకింది నాకు ఇయ్యో ఇట్లా తోక తాకింది ఆయన చేప ఒక్క చేప పడతలేదు ఇది పడతలేదు కిందికి వెళ్ళి మిద్ద కాటి అంతా చెప్తున్నా కానీ ఒండులకి ఒండ్లు ఎత్తుంది చేప పడతలేదు ఒండ్లు ఎత్తుంది చేప పడతలేదు ఘోరంగా వచ్చినాయి ముళ్ళు. నువ్వు ఉన్న దగ్గరనే ఉన్నది కాలు కిందనే ఉన్నాయి ఒక్కటి పడతలేవు. ఒకసారి కరెంట్ పెట్టి చూద్దామా? కరెంట్ ఏ కరెంట్ పెడదాం మనము నీళ్ళకి కరెంట్ పెడదాం. మనం ఎట్లా కరెంట్ పెడదామంటే షాకు మనం బయటికి పోదాం. బయటికి పోయి చచ్చిపో మీది తేలుతాయి. అరే
చేద్దాం ఎవరు వేసిరా రావాలన్నా ఇంతకుముందు వాళ్ళు వేసిరా చేయలే నేను యూట్యూబ్లో చూసిన మరి ఇంకా ఫస్ట్ చెప్తే అయిపోయి ఆకులన్నీ ఇవన్నీ ఏముందుకు పెడుతున్నారా అప్పుడు ట్రాయ్ ఇది ట్రాయ్ అది ట్రాయ్ కరెంట్ పని బాబాయ్ నీకు తెలుసు ఎట్లా సెటప్ ఎట్లా పెడితే ఏం కాదు అన్న తిడతాడు ఇప్పుడే అన్నకి చెప్పకుండా మనమే వాడదంతి అన్న చెప్పకుండా ఏమంటాడు చెప్పకుండా వాడదంతి ఏమంటాడు ఏం కాదు ఇంటానం చేసి మళ్ళీ కరెంట్ షాక్ పెడితే ఏం కత్తి ఒకసారి కరెంట్ షాక్ పెడదాం సెట్ అవుతాం ఏం కాదు ఎట్లా సెటప్ ఎట్లా నేను చేస్తా పోలేకపోతే చలో పంప చూద్దాం నీళ్ళు ఓవర్ అంటే ఇప్పుడు కష్టం కాదు మీకు కొత్త అంటే చేయరు లేకుంటే మా వద్ద తీయహా పనడు ఎగిత్తుడు వీడియో చెక్ ఎత్తుడు ఇలా డోర్ తీద్దాం ఆ సెటప్ వాళ్ళని తీసుకొస్తురావు బాబాయ్ ఇట్లా బాగా తెలియదు మేము కరెంట్ షాక్ పెడుతున్నామని కట్టె చిన్న పెట్టాలట ఇట్లా ఇంత దీనికి మన మెయిన్ కరెంట్ పెడితే ఇది అలా అలా వేసేస్తే వస్తుందట మనం ఏదో మెసుకుంటే ఆయన అన్న బయటకు వెళ్తాడు కట్టెక్కడదని ఇదే కట్టె మరిసి కొడతాడు ఇక అసలే ఇట్టున్న చూడకు పొడుగు ఆడికి ఇది షాక్ పెడితే ఇది ఒక్కటే బయటకు వచ్చింది ఎవ్వి బయటకు వస్తలేదు దాన్ని తాకుతలేవో షాక్ అర్థమైతే లేదు ఇది ఒక్కటే బయటకు వచ్చింది పైనకి వచ్చి ఇట్లా దమ్ము అనుకున్నది ఇంత పెద్ద రక్తము నేను చేతి పెట్టినా ఉరక్క గిందానం వచ్చింది ఇలా చేతి పెట్టినా అలాగే ఎత్తుంది కుర్రమాట పడ్డది ఇగో తిర్రమట పడగానే ఉరికినా లోపలికి పట్టుకొని వచ్చిన అరే మగిడి రా జల్ది ఇగో బతుకుంది మళ్ళీ బయట తీసినాక నేను అప్పంచలు గదే చెప్తున్నా పడుతుందిరా పోరా తీసుకోరా అని చెప్తున్నా ఎవడు పోతలేడు దాని దగ్గరికి ఇగో బయట తెచ్చినాక మళ్ళీ బతుకుతుంది ఈ జింగిడి వాళ్ళు నేను ఆడ వీడియో అప్లోడ్ చేస్తుంటే అంతా సెటప్ తీసుకొని వస్తుర్రు నాకు అవర్ దాకా తెలియదు కరెంట్తో ఫిషింగ్ చేస్తుర్రు అని చెప్పేసి ఆడికి వచ్చినాక కట్టెలు కట్టిర్రు మీద నిలబెట్టిర్రు ఏమో చేస్తుర్రు సో మళ్ళీ మా మురికొచ్చి వేరే ఒక అన్న ఎక్స్పర్ట్ ఉన్నాడు ఆయన అడిగితే ఏమని చెప్పిండంటే కరెంట్ కొద్ది దూరమే వస్తుంది మీరు ఇలా దిగినా ఏం కాదని చెప్పిండు సో అట్లా మేము ఇలా దిగి చేపలు పడుతున్నాం కాకపోతే వాళ్ళ విలేజ్లో ఒక ఆయన చచ్చిపోయిందట సో మరీ చెప్తున్నా ఎవరు ప్లీజ్ ట్రై చేయకూరు ఇది కాకపోతే పట్టుడు మాత్రం ఈజీగా పడుతున్నాయి చేపలు ఇప్పటికి 2 చేపలు పట్టినాం పెద్దవి సో మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నాం ఖచ్చితంగా పడతాం ఒక 4 అయినా పట్టాలి ఇలా అంగున్నారా కెమెరా ఆన్ చేసి దాకా పక్కన రాలేదు గట్ల దొరికిందా దా 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 షాక్ కొట్టి నాకు ఇంకోటి అలా లెంక్లాడు కరెక్ట్ అదే ప్లేస్ లా అంటుంది అరే బాబాయ్ అరే శేఖర్ బాబాయ్ కమాన్ ఇట్లా కొడుకున్నట్టు అవుతుంది ఎట్లా అవుతుంది అంటే అది పెట్టంగానే ఇట్లా ఏదో చీమలు కొరికినట్టు అనిపిస్తుంది అరే గీడయ్యో ఇదే స్మార్ట్ పెద్దది కానీ నువ్వు పెట్టిన కానీ ఎవరయ్యా ఉరక్క బతికి ఉన్నది పట్టు పట్టు పోతున్నది మెల్ల పట్టు రాస్తా తర్వాత ముచ్చట పెడతారు వీళ్ళిద్దరు కాడ పెడతా 2 పెద్దవి పడతాయి చేతిలో పట్టుకొని అడ్డి అంటుండు కదా బాబాయ్ పక్కన పొడవు ఒకటి ఆగో అది నేను చెప్పలే నాకు తెలుసు అబ్బో నువ్వు బాబాయ్వి ఇంకోటి ఉండే గిన్నె ఒకటే గంతే స్టార్ట్ దా అయ్యా అప్పుడు పడ్డాయిరా స్టార్టింగ్ లా ఎన్ని మళ్ళా ఒకటి కొర్రమాట ఒకటి పాపులెట్ ఈ ముళ్ళు ఘోరంగా ఉన్నాయి కుస్తున్నాయి ఇవి మూడోది కొర్రమాట దొరికిందారా ఓ
బాబాయ్ మొత్తం హంటింగ్ స్టార్ట్ చేసేసిండు. బాబాయ్ పడుతుండు. బాబాయ్ పట్టిండి ఇవి రెండు దొంగ సులు చూస్తున్నాడు దొరికినాడు. పోయింది వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఈ చేపలు పాడగాను దొరకలో పొద్దుగా నుంచి సపరేట్గా పోయినా మనోళ్ళు ఇది ఒకటి కొత్త టెక్నిక్ తయారు చేసిరు. చేపలు కిందనే ఉన్నాయి మొత్తం అన్ని పడిపోతున్నాయి ఒక్కడేసారి 3 పట్టిర్రు. మాత్రం ఘోరం వస్తున్నాయి. ఇది గిట్ట ఉన్నది అంతా ఇది. కానీ అసలు చెప్పానంటే రిస్క్ చేసింది నేను ఫస్ట్. అరే మీరు ఒప్పుకోవాలరా, వైర్ పట్టుకొని దిగిన 2 ముక్కలు ఎక్కువ 2 కాదు 3 ముక్కలు కావాలి. అదే ఒకసారి షాట్ కూడా కొట్టింది నాకు. దానికన్నా నాకు 2 ముక్కలు ఎక్కువ. ఆ టీషేకర్ కానీ జింగిడి కానీ వైర్ తీసారా అంటే తీసేసిన అన్నాడు. తీసేసిన ముట్టుకొని జల్లు మరి చంపుడు చంపింది. బాగా రెచ్చిస్తున్నారు చేపలు పట్ట. వలలు బిలలు అవన్నీ ఫెయిల్ అసలు ఈ టెక్నిక్ ముంగట. పోర్రా ఏమైతే మళ్ళీ చేపలకు మళ్ళీ బతున్నాయి. మళ్ళీ ఒకటి పట్టిరు. పోరి అలా వేసినా పోరి. బతుకుంది కొట్టుకుంటుంది. కానీ చేపలు మాత్రం ఫ్రెష్ రా. మంచి కలర్ కలర్ ఉన్నాయి. గిట్ల ఇస్పెట్టి మళ్ళీ పట్టుకోవచ్చు పోతలు. అదే కదా కొద్దిగా ముద్దు వారినట్టు అవుతాడు. తీన్ నల్ల తాసులు 1 more. ఈ జాబేడు పట్టిండు. మరి అదే దొరికింది నాకు. అరే బయటకెళ్ళి అరే పెట్టు. జల్లుతుంది మరి ఏం పడతలేమని పోదాం అనుకున్నాం. ఆయన కింద లెంకలాగా ఒకటి దొరికింది. మొత్తం అన్ని దొరుకుతున్నాయి. ఇక ఎలక్ట్రిసిటీ ఫిషింగ్ టెక్నిక్ ఏదైతే ఉందో అది వచ్చేసి సక్సెస్ అయితే అయింది. బట్ మరీ చెప్తున్నా దీంట్లో సేఫ్టీ అయితే ఏం లేదు. దయచేసి మీరు మాత్రం అస్సలే ట్రై చేయకూరి. మరీ చెప్తున్నా ఎవ్వరు కూడా ట్రై చేయకూరి. దొరికిందారా? దొరికిందా? ఉరికింది ఇటు పెట్టనా అనుకుంటున్నావు ఏంది? గాడిదలు కట్టే గది కరెంట్ అనుకుంటుర్రా. గిట్లా రోమాలు మొత్తం ఇట్లా చూడు. జల్దలు అన్నదా అన్న గాడు జింగిడి గాడు వైర్ వీకేసినాక కూడా వీడియో తీరా అంటే లోపల కొత్తలాడు గడ్డ నిలబడే తీస్తుండు. దొరికిందా? ఏది ఇంకోటి దొరకడం మా ఊరి. ఒకటే ఇగో పార్సల్ ఒకటి దొరికింది. అది నీళ్ళలో వేసాడు నువ్వు. వాడి అది తినడియాలి. ఇక వాడే పట్టినంత ఫీల్ అవుతాడు వాడిగా. పీకేరా పాం కాదు 4 చేపలు భలే పట్టిండ్రా ఇలా. ఎన్ని ముక్కలు ఎక్కువ ఎత్తావు? ఇంకా లాస్ట్ టైం అన్న పోదామంటాడు. పోదామని అరే కాలు కిందనే ఉందిరా అంటాడు. అప్పుడు పోయినసారి ఇలా కూడా అంతే. నేను పడగానే సపరేట్గా పోయినా వీళ్ళు కరెంట్ దేకపోతే పడపోదు. మంచిగా ఉన్నారు మా వాళ్ళు. కరెంట్ వైర్ పెట్టనీకి టీ శేఖర్ గాడు, షాక్ పెట్టనీకి నేను, వీడియో వీడు, దొరకబట్టనీకి వాళ్ళ గడ తీసుకుని వాడు. ఏం పట్టకున్నా వచ్చే పాయ అని వాడు చీదురా. నీ వెనక ఆడవడా కాదు ఇంకా ఎంత చూసినా ఏరా ఒకటో పట్టుకొని అప్పంచలే చేపలు పడుతున్నాం మన పేరే కదా. బుడ్డది మంచిగా మరి కర్రే అప్ప తెల్ల చేప ఇగో తొడు.
నాకు చెప్పాను అది పెద్ద దొడ్డుగా ఆడింది ఘోరంగా భయపడ్డాడు. అగో అగో అనలే అమ్మో అన్న భయపడ్డా ఘోరంగా. చిన్న చిన్న చేపలు ఉన్నాయి కదా, ఇంత పెద్ద ఆడినట్టు అనిపించాను భయంగా. ఏమైందిరా? జల్లు మన చేప తీయగానే జల్లు మన ఓ మళ్ళా దగ్గరకు వస్తుంది ఇది. ఇడికి మొత్తం కిటులే ఉన్నాయి, పెద్ద లేవు. సో ఇంతటితోని మన ఫిషింగ్ వీడియో వచ్చేసి సమాప్తం. ఉండొచ్చు లేవని కాదు, ఖచ్చితంగా ఒక 4-5 ఉంటాయి. సో అవిటిని తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా వాడదాం. వాటర్ కొద్దిగా తక్కువైనాకనా లేదా మళ్ళీ ఏదైనా సెటప్ తయారు చేసి పట్టడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు బయటకు పోయి మనకి ఏమేమి చేపలు పడ్డాయి, ఎన్ని పడ్డాయి, ఇంకా తనని చూపిస్తాం. పొద్దున్న నుంచి దీని మీదనే ఉన్నాం. ఎంతమంది? 1 2 ఇంకా ఎంతమంది? 1 2 3 4 5 6 7 8 మంది. ఒక్కనికి 500 వేసుకున్నా 8 5 40 4,000. సో 4,000 వర్త్ చేపలు పడ్డాయి. వేసుద్దాం దారి. ఏంటి అది? పురక్క ఏంటి? ఇండిగం. కాలు కింద ఏదో మిసిలింది. ఇంతమంది మీ ఆడ తండ్రాడు పట్టుకొచ్చిన చేపలు మీకు చూపిస్తాం. ఇప్పుడు ఇలా పోయిరా బాబు. కిలో 1000 రూపాయలు, కిలో 1000 రూపాయలు. తిన్నావా? 500 ఏ తిన్నావా? కిలో 800. గిది మత్తిని పడాయి. మాలేసుకనేరు తక్కువనే అనిపించింది కదా ఆడ. ఇయో కొర్రమట్టలు ఒకసారి కొర్రమట్టలు సైడ్ కావాలి. మనకు ఫస్ట్ పడ్డ చేప, అంతేకాకుండా చేపలు పడతాయని హోప్ క్రియేట్ చేసింది ఒక్కటికి. ఇది వడకపోయి ఉంటే అసలు చేపలు పట్టకపోయి రిటర్న్ వచ్చేటోళ్ళము. కాకపోతే అది ఒక్కటి వడుట్లా ఆ కరెంట్ మంచిగా పనిచేస్తుందని చెప్పేసి లోపల దిగిన నేను. ఇక నెక్స్ట్ వచ్చేసి పాంప్లెట్. ఇవి ఇవి ఒకటి డిఫరెంట్ రకం చేపలు అవుతున్నాయి. ఫ్రై చేసుకున్నప్పుడు చూపెట్టినాము. సో ఇవే దొరికినాయి అనమాట. 3 ఉన్నాయి. ఇవి వీటిని సటప్ప బట్టప్ప అని అంటారట. కొర్ర మట్టలు కనుక మీరు చూసినట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 దొరికినాయి. కొన్ని మిస్ అయినాయి అలా, కాకపోతే మాకు దొరికినాయి 15. అంటే పెద్ద ఏదిరా ఇది గది ఇది చేతులు పెద్ద ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ ఒకటే బ్యాచ్ అన్నట్టు. ఇయో గీత పెద్ద సైజు ఉన్నాయి. 1/2 కిలో ఉన్నాయి. 1/2 కిలో కంటే ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. సో ఇటువంటి కొర్రమట్లు అయితే దొరికినాయి. ఈ డిజైన్ మంచిగా ఉంటుంది. ఫ్రై చేద్దామా ఇదే వీడియోలో? ఓకే, మనలో వచ్చేసి వీటిని ఫ్రై చేద్దామని అయితే అంటున్నారు. సో వీటిని అయితే మేము కడిగే ప్రోగ్రామ్ పెట్టుకుంటలేము. ఇక్కడ చక్కగా మార్కెట్ పోతాం, మార్కెట్లో కడిగించుకుని వస్తాం. దీన్ని ఫ్రై చేద్దాము పెద్ద చేపను, వీటిని కూర వండుకుందాం. సరేనా? చాలా. సో మొత్తానికి అయితే గాయస్ స్టూడియోకి అయితే వచ్చినాము. మీరు చూసినట్లయితే మనం పట్టిన చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా మంచిగా క్లీన్ చేయించుకొచ్చుకున్నాము. సో ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకుందాం, ఆ తర్వాత ఫ్రై అయితే చేద్దాం. ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని కర్రీ చేస్తాం నైట్. వీడియో అయితే రాదుగా. దీంట్లో మీరు ఏవైతే వస్తారో వీటిని ఇప్పుడు ఫ్రై చేస్తాం. ఇక వీటిని ఫస్ట్ మ్యారినేట్ చేసుకుందాం. మరి మసాలా రాన్ని ఇప్పుడు మంచిగా మ్యారినేట్ అయితే చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ ముక్కలా పట్టనీకి, కారపొడి తగినంత కంటే కొద్దిగా ఎక్కువ. బాబాయ్కి అయితే ముక్కలు. ఓకే, యాక్సెప్టెడ్. చిన్న చిన్న పెద్ద పెద్ద 4 ఇద్దాం. కొద్దిగా పసుపు, ఫిష్ మసాలా ఇది తెచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం. మనం యూజ్ చేయలే. వీడియో షెడ్ వేసుకొని వచ్చిన వీడియో ఎవరు వీడియో సలివేడ షెడ్ తీసుకుని ఆస్లేన్ పెట్టుకో పలిగింది. ఆస్లేన్ పెట్టుకోపో. తాజెల్స్ లేకుండా మసాలా. ఓకే గైస్, దీంట్లో కావాల్సినంత మసాలాలు అవటి అన్నీ వేసినాము. తక్కువైతుందా? ఇప్పుడైనా ఉల్లిగడలు కారపొడికి ఇదే నా దాంట్లో తక్కువనే కారపొడి ఊరక కలపలే. ఇంకా మళ్ళీ వేసినాక సగం మొత్తం పిక్తుంది. వాడు ఇప్పుడు నువ్వు వేసేదాకా వాడు నిన్ను వదలడిగా వాడు. మంచిగా నూనె గరం అయింది. ముక్కెత్తాన వరకు అలా గడ్డ పెట్టింది. అలా గంటకి నీళ్ళు వస్తుకొల్లొట్టునే మొత్తం అది పొరపట అంటుంది. ఏనా
ఉప్పు టేస్ట్ చూడండి మళ్ళీ తర్వాత అరే నిమ్మకాయ పెట్టాలా కొద్దిగా లేదు ఇంకా వేయాలి ఏంటిది కారం కారం మంచిగా ఉన్నాయి ఉప్పు వేయాలి ఉప్పు ఎదురా నిమ్మకాయ పెట్టాలా నువ్వు ఏంద్రా నాయన నువ్వు కారం పడతానే లేదు కలుకోవాలి. చేప ముక్కలు గోలిచ్చుడు అయితే అయిపోయింది. కూల్ డ్రింక్ కూడా వచ్చేసింది. ఫటాఫట్ కూల్ డ్రింక్ అయితే తాగుతుంది. బాబాయ్ పెద్ద గ్లాస్ బాబాయ్కి ఫటాఫట్ బాబాయ్కి ఎందుకంటే బాగా చేపలు తర్వాత వానికి రాకేష్ గారిని దావత్ ఇవ్వమంటే ఇస్తలేడు. దేనికి? అన్ఫేర్. ఇంటి మన కుక్ చేయాలి. నా తప్పని తాజాడు ఇవ్వాలి దాన్ని నువ్వే తాగుకున్నావుగా చిన్నప్పటి నుంచి. పేరెంట్స్ సాత్తునే మరి అది ఇన్నప్పుడు ఇస్తే అయిపోతుందా? వచ్చిన ఆహారం వేసేసిండు మన పని మనవాడే తీసుకోర్రా ఆమె ముంగడ కూర్చున్నాళ్ళు ఇస్తారా రాని గాడికి గిన్నెలు లేవే మంచిగా ముక్క వేసిస్తా ఉల్లిగడ్డ నిమ్మకాయ వేసిస్తా. ఇష్ట తయారవుతుందిరా వచ్చిందా అందరికట్నా చేప ముక్క మంచిగా గోలింది. కాకపోతే ఎట్టున్నది ఏం కథ అనేది అర్థమైతలేదు. మంచిగా ఉంది పచ్చికారం ఈ కారం రెండు మిక్స్ మంచిగా రావు ఇంకో జామ్స్ ఆహారం తిన్నారా ఆహారం తినరే వద్దారా ఎందుకురా ఇదే పోతులే థమ్స్అప్ ఇగో అదే తిన్నా ఇప్పుడే తింటే ముక్క తిను ఓలానా కక్కుతా కక్కే సార్ తినేది కాకుతారాట ఆహారం తిన్నారా వాడు మా తింటాడు వాళ్ళు అంగవాడు వాడు ఏం ఆలోచిస్తుంది చెప్పన్నా కొన్ని బతలాడాలని అబ్బాయి తినరా 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 బొక్కలు చూడు థమ్స్అప్ ఇంత తాగినా కొంచెం నిండా పోతే కొంచెం తాగినా. మళ్ళీ కొంతమంది కామెంట్ చేస్తారు ఏమని అంటే మీరు అందరు జంబు గ్లాసులో పోసుకుని థమ్స్అప్ వాళ్ళకి షాయి గ్లాసులో పోసిరని చెప్పేసి వీనికి కూడా షాయి గ్లాసులోనే పోసిన మీకు గ్లాసులు లేవు మరి ఏం చెప్తాం మళ్ళీ పోసుకోవాలి మీరు వాటిలో మళ్ళీ తాడినది ఎందుకంటే ఆహారం వచ్చింది కాబట్టి అందుకే ఆహారం నేను తాగుతున్నాం. సో మొత్తానికి గైస్ ఇది మేము పట్టిన చేపలు అంతే కాకుండా ఫ్రై చేసుకుంటున్నాం ఇప్పుడు. ఇది కానీ ఫుల్ టైం పడుతుంది. వీడియోని ఇంకా లాగ్ చేయదలుచుకోలేదు. చెప్పేది మంచిగా అవుతుంది. టేస్ట్ కూడా మంచిగా చేపలు. నువ్వు గడిగా చేపలు తీసుకుపోయావు వీటిని క్లీన్ చెప్పేయడానికి. అదేమైనా ఖరాబ్ అయినవి వచ్చినాయారా? ఏం కరవరా మంచిగా నీట్గా ఉన్నాయి. అన్ని మంచిగా ఉన్నాయి. టీషర్ట్ గారు కడిగిపించుకొచ్చినా అన్నట్టు. సో మొత్తానికి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.